హాయ్ హలో ఎవ్రీవన్. వాకిళ్ళు వంటిల్లుకి స్వాగతం. ఈరోజు మన వంటింట్లో మనం నేర్చుకోబోయే రెసిపీ వచ్చి అరటికాయతో వడలు. ఈ అరటికాయతో వడలు చేసుకోవడం చాలా ఈజీ అండి. ముందుగా అరటికాయలను తీసుకొని వాటిని ఎడ్జెస్ కట్ చేసుకొని ఉడకపెట్టుకోవాలండి. బాగా మెత్తగా అయితే ఉడికించుకోవద్దండి. కుక్కర్లో ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే చాలు, ఇవి ఉడికిపోతాయి. ఇప్పుడు ఉడికించుకున్న అరటికాయలకి పైన పీల్ ఆఫ్ చేసేసుకోండి, ఈజీగా వచ్చేస్తాయి. ఆ తర్వాత వీటిని వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వాటిలో కొద్దిగా పసుపు, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని సన్నగా ముక్కలుగా తరుక్కొని వేసుకోండి. ఆ తర్వాత 2 పచ్చిమిర్చిని కూడా సన్నగా తరిగి వేసుకోవాలండి. ఇప్పుడు కొద్దిగా తరిగిన కరివేపాకు, పుదీనా ఆకులు, కొద్దిగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలండి దీంట్లో. ఇప్పుడు రుచికి సరిపడినంత కారం వేసుకోవాలండి. ఆల్రెడీ పచ్చిమిర్చి ముక్కలు వేసుకున్నాం కాబట్టి చూసుకొని కారం వేసుకోండి. ఆ తర్వాత రుచికి తగినంత ఉప్పు, దాని తర్వాత ధనియాల పొడి కలిపిన గరం మసాలా పొడి 1 టేబుల్ స్పూను, తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆ తర్వాత 2-3 స్పూన్ల బియ్యపు పిండి, తర్వాత ఒక అరకప్పు శనగపిండి వేసుకొని ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. చూసారు కదండి, అంతా కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమం ఇలా ఉంటుంది. ఇప్పుడు కొద్దిగా చేతికి నూనె రాసుకొని చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని ఓవెల్ షేప్లో చేసుకుంటే లోపల పచ్చి ఉండదండి. కాలినప్పుడు చిన్న చిన్నగా ఇలా చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో. ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది కదండి. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న అరటికాయ ముట్టెల్ని నెమ్మదిగా ఒకటి ఒకటి వేసుకుంటూ మీడియం ఫ్లేమ్ మీద గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఆ తర్వాత ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక వీటిని వేడివేడిగా సర్వ్ చేసుకోవాలండి. ఈ స్నాక్ ఐటమ్ అయితే పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తారండి. ఈవినింగ్ వాళ్ళు స్కూల్ నుంచి వచ్చాక చేసి పెట్టడానికైతే చాలా ఈజీ అండి, త్వరగా అయిపోతుంది. సో మీరందరూ తప్పకుండా మీ పిల్లలకి ఈ స్నాక్ ఐటెమ్ చేసి పెడతారని అనుకుంటున్నాను. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్, షేర్, కామెంట్ పెట్టండి. కొత్తగా ఛానల్ని చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో టమాటో సాస్తో ఈ స్నాక్ని తింటే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో మన ఛానల్లో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.